నెల్లూరు జిల్లా కావలి టీడీపీ ఇన్ఛార్జ్ కావ్య కృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటికి కుళాయి నీరు అందజేస్తామని తెలిపారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం ఇందిరమ్మ కాలనీని దత్తతగా తీసుకుని సుందరంగా తీర్చిదిద్దుతానని ఆయన తెలిపారు. పట్టణంలోని 16వ వార్డు ఇందిరమ్మ కాలనీ నుండి పెద్ద ఎత్తున మహిళలు విచ్చేసి కృష్ణారెడ్డిని ఆశీర్వదించారు. 1000 మందితో ర్యాలీగా ఇందిరమ్మ కాలనీ నుండి ముస్నూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి బాణసంచా పేలుస్తూ బాజా బాజంత్రులతో తరలి వచ్చారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరికలు జరిగాయి. తెలుగుదేశం పార్టీలో చేరడానికి మోర్ల శివకుమార్ గారిని, అదేవిధంగా తాత వెంకటకృష్ణ గారిని, అదేవిధంగా వరుస గారండి మహేందర్ గారిని, నరసింహారిని, శ్రీనివాస గారిని, మనోహర్ రెడ్డి గారిని, కావలి ప్రగతి కొరకు ప్రతి నమూని నాడు కావలి గడ్డ మీద ఎగరాలిన జెండా కావ్య కృష్ణల్లే జనం గుండె నిండా ఎత్తిందురా ఎదగా టీడీపీ జెండా పల్లెల పేదలకై ఇందు వండదండ. జరగబోయే ఎన్నికల్లో కావలిలో జరిగే అరాచకాలలో జరిగే యుద్ధంలో మీరందరూ కూడా ఒక రకంగా బాధితులే. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నాం. రేపు జరిగే ఎన్నికల్లో మీ ఆశీర్వాదాలు, మీ ఆలోచనలు, మీ అభిప్రాయాలన్నీ కూడా ఒక మంచి వ్యక్తిని గెలిపించుకునే దాంట్లో నూతన మరుడికి శ్రీకారం చుడతారని పత్రికా విలేకరులందరూ కూడా పేరు పేరున తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఒక మంచి సమస్యతో మొట్టమొదటిగాను విలేకరుల సమావేశం ఏర్పాటు చేయాలని, దానికి మా సుబ్బానాయుడు గారు, మా రవిచంద్ర గారు అందరూ కలిసి మొట్టమొదటి అందరూ కూడా కావలి పట్టణం కానీ నెల్లూరు జిల్లాలో ఉండి అందరూ కలిసి మొట్టమొదటి కావల్లో ఒక ప్రెస్ మీట్ పెట్టి అప్పటి నుంచి లాంఛనంగా మా కార్యక్రమాలన్నీ బిగించాలనుకున్నాం. అందుకని పరిస్థితుల్లో ఈ రోజున మేము అందరం కూడా కావల్లో ఉన్నట్టు మా మిత్రులు, మా సోదరులు, మా క్లస్టర్ ఇన్ఛార్జీలు అందరూ కూడా, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి మనిషెట్టి వెంకటేశ్వర గారు, మా పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ గారు, జిల్లా ఉపాధ్యక్షులు మన్నా రవిచంద్ర గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మా రవికుమార్ గారు, అదేవిధంగా కావలి పట్టణ జనరల్ సెక్రటరీ సోదరుడు జ్యోతి బాబురావు గారు, శ్రీకాంత్ గారు, డాక్టర్ చంద్రశేఖర్ గారు, అదేవిధంగా ప్రసాద్ గారు, చావల వెంకటకృష్ణ గారు, శ్రీనివాసులు గారు అందరూ కూడా ఈరోజు ఇక్కడ మేము ఒక పిచ్చాపాటి సమావేశం జరిగింది. ముఖ్య నేత తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీకి చేరుతానని చెప్పారు. చెప్పిన ముఖ్య నేతలే ఈ రోజు నా దగ్గరికి 3 ముఖ్య నేతలు నా దగ్గర పంపించారు. ఒకటి కమల బాబురావు, వాళ్ళ సత్యమణి ఎక్స్ కౌన్సిల్ అఖిరా గారు, అదేవిధంగా ఈరోజు వినాయక నగర్ నుంచి దాదాపు 500 మంది ఈరోజు ప్రజలు తండోపతండాలుగా ఇక్కడికి వచ్చి తెలుగుదేశం పార్టీలో ఈరోజు చేరడం జరిగింది. ఇంకా రోజు వాళ్ళు నైట్ టైం ఒక స్టేట్మెంట్ పెడితే ఉదయాన్నే వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళు కొంతమంది లీకులు ఇచ్చి నాకు పంపిస్తుంటారు. ఇట్లా రోజు పెట్టాలని కూడా ఆ ఎమ్మెల్యే గారిని మరీ కోరుకుంటున్నా. ఈ సందర్భంగా ముఖ్యంగా కావలి చాలా వెనకబడిపోయింది. ఎంతో మంది పాలకులు అవినీతి రహితమైనటువంటి విధంగా ఈరోజు కావలిని పరిపాలించున్నారు. కానీ ఈ రోజున కావలి పట్టణంలో శాంతి భద్రతలు లోపించాయి. కావలి పట్టణంలో దోమలు కూడా పెరిగిపోయినాయి. అంటే వాటిని కూడా పక్షిస్తున్నారు. ఈరోజు మున్సిపాలిటీ వచ్చిన నిధులు నిర్వీర్యం అయిపోయినాయి. కావలి పట్టణంలో ఉన్నటువంటి సంపద అంతా దోచుకుంటున్నారు. కానీ కావలి అభివృద్ధి మట్టుకు దోచుకోవడం లేదు. ఈ సందర్భంలో మేమందరం కూడా ఒక మంచి నూతన సమాజాన్ని నిర్మించేదానికి నడుం కట్టుకుని రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించేదానికి కావలి పట్టణ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ప్రజలు కూడా సంసిద్ధంగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఈ తెలుగుదేశం పార్టీలో ఎన్నో కుయుక్తులు పదాలని, మాలో అనేకతను క్రియేట్ చేయాలని, ఎన్ని కాకమ్మ కథలు చేసినా మా యూనిటీని, మా క్రమశిక్షణని, తెలుగుదేశం పార్టీలో ఉండే
వ్యక్తులు ఎవరిని కూడా ఏమీ చేయలేరని కూడా ఈ రోజున ఆ పార్టీ వాళ్ళకు కూడా తెలియజేస్తూ ఉన్నారు. నూతన ఉత్సాహాన్ని అలా పిడికిపుచ్చుకొని ఈ రోజు క్యాండిడేట్స్ 175 నియోజకవర్గాల్లో జనసేన తెలుగుదేశం కలిసి ఉమ్మడిగా అభ్యర్థులను నియమించిన తర్వాత రేపటి నుంచే త్వరలోనే శంకారావం కార్యక్రమాన్ని పూరించబోతున్నారు. వారిని మేము అందరం కూడా స్వాగతిస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. శ్రీ నారా లోకేష్ బాబు గారు ఏ ప్రాంతంలో తిరగలేదు, ఏ ప్రాంతాల్లో అయితే ఏ నియోజకవర్గాలు అయితే ఆయన తిరగడానికి పాసిబిలిటీ లేక ఆ రోజు పోల్చిపోయిందో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా రేపు శంకారావం పేరిట మళ్ళా ఆయన ప్రజల ముందుకు రాబోతున్నాడు. దాదాపు 40 నుంచి 40 రోజుల పాటు ఈ ప్రాంతాలని 90 నియోజకవర్గాల దాకా తిరగబోతున్నాడు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఆయన ఎప్పుడు వస్తారా, ఎప్పుడు చూద్దామా, ఆయన అడుగుజాడలు నడుస్తామా, ఆయన ఆశీర్వాదాన్ని ప్రజలు ఈ రోజు ఎదురు చూస్తున్న తరుణంలో ఆ శంకారావం సూపర్ సక్సెస్ అయ్యి అదే జగన్మోహన్ రెడ్డి యొక్క గవర్నమెంట్ ని శంకరమాన్యాలకు పంపించబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.